నమస్తే మామ. ఈరోజు ఫ్రూట్స్ తో ఆల్కహాల్ మిక్స్ చేసి మ్యాజిక్ చేద్దాము. నా దగ్గర ఉంటే ఆరెంజ్ ఒకటి ఉంది, దానిమ్మకాయ ఉంది. ఈ ఫ్రూట్స్ లో ఏ ఫ్రూట్ ఇష్టం కామెంట్ చేయండి. దాంతో పాటు ఆల్మోలా, ఇవి మనం చిన్నప్పుడు చాలా ఎక్కువగా తింటే ఇప్పుడు చాలా తక్కువగా బయట కనపడుతున్నాయి. ఇవి దొరకడం నాకు చాలా కష్టమైంది. దాంతో పాటు స్ప్రైట్, ఇది వచ్చేసి మామ ఇదేం తెలుసు మామ, ఏం మర్చిపోయింది, మ్యాజిక్ మూమెంట్స్ మామ. అదే మామ, దీని రెండుతో కలిపేసి మనం ఫ్రూట్స్ తో మ్యాజిక్ డ్రింక్ అయితే ట్రై చేద్దాం. మీరు కానీ నచ్చితే కంపల్సరీ ట్రై చేసి టేస్ట్ అవుతాం కామెంట్ చేయండి. ఫస్ట్ ఏంటంటే దానిమ్మకాయని నీట్ గా కట్ చేసుకోవాలమో. దానిమ్మకాయ చాలా ఈజీ కట్ చేయొచ్చు మా, తెలుసా మీకు? ఈ విధంగా రెండు కట్ చేసుకొని పైన రెండు దెబ్బలు వేస్తే ఆటోమేటిక్ విత్తనాలే రాలిపోతాయి. కత్తి దిక్కోవాలమా చూడండి. ఇది చాలా మందికి టెక్నిక్ తెలియక రోగం చేస్తారు ఇంట్లో. చూసారా, ఇవ్వండి మొత్తం నీట్గా వచ్చేస్తాయి. దాన్ని చూసారా, బెట్టు కొట్టం అక్కడికి మళ్ళీ నలిగిపోతాయి. విత్తనాలన్నీ నీట్గా తీసేసేయండి. ఇవ్వండి చూసారా, నీట్గా వచ్చేస్తాయి. చూసారా, ఒక్కటి లేదు, మొత్తం వచ్చేసి చూసారా, ఏం లేవు. దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ విత్తనాలన్నిటిని ఒక గ్లాస్ వేసేసుకున్నాము. ఏ ఫ్రూట్ ఇష్టం ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు. చూసారా నీట్గా. యాపిల్ అయితే మనం జ్యూస్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. దానిపైన వచ్చి కొద్ది క్రీమ్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని స్పూన్తో నీట్గా క్రష్ చేసేయండి. జ్యూస్ మొత్తం బయటకు వచ్చి అలా ఏ ఉండకూడదు. డబ్బులు వేసినారా మామ, కొనుక్కున్న కాయ. దానిమ్మ విత్తనాలు మొత్తం వేసేస్తున్నామా, నీట్గా క్రష్ చేయాలి. జ్యూస్ మొత్తం గ్లాస్లోకి వచ్చేయాలంటే. దీనిలో కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకుంటే వేరే లెవెల్లో ఉండి, నాకు జలుబు చేయడం వల్ల ఐస్ క్యూబ్స్ అయితే వేయలేము, అంతే తప్ప ఇంకేం లేదు. నీట్గా ఏదైనా క్రష్ చేసేయాలి. మీ బలమంతా ఉపయోగించి ఒక్క విత్తనం కూడా కనపడకుండా మొత్తం అయితే క్రష్ చేసేయాలి మామ. అంతా మీరు ఒక లైక్ అయితే వేసేసుకోండి వీడియో నచ్చితే. క్రషింగ్ అయితే అయిపోయింది మామ, ఎందుకంటే ఇప్పుడు నేను చేయనొప్పి వస్తూ ఉంది. తర్వాత ఒక పేపర్ అయితే తీసేసుకోండి. దీంట్లో వచ్చేసి మన ఆజ్మోలా తీసుకున్నామా, దీంట్లో వచ్చేసి మనం ఆజ్మోలా తీసుకున్నాం. ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. నేను వచ్చేసి 3, 6, 7, 8 తీసేసుకున్నామా. తీసేసుకుని పేపర్ విధంగా ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసి మన ఇంట్లో రోకలు కానీ ఏదైనా ఉంటుంది దాన్ని నీట్గా మొత్తం అయితే పొడిగా అయిపోయింది. ఇంకొకటి ఉందా, మొత్తం అయితే పొడిగా చేసేసేయండి మొత్తానికి. ఈ మొత్తాన్ని చూసారా, ఏ విధంగా పొడిగా అయిపోయిందో, నీట్గా పొడిగా అయిపోయింది. బాగా పొడి అయిపోవాలి. మొత్తం పొడిగా అయిపోయింది నీట్గా. దీన్ని వచ్చేసి మనం గ్లాసులో వేసేసుకున్నాము. పొడిని మొత్తం గ్లాసులోకి అయితే వేసేస్తున్నాము. నీట్గా వేసేసుకోండి. వేసేసుకున్నాం, ఏం లేదు ఇంకా. ఇది పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకోసారి కలుపుకున్నాము. స్మెల్ మట్టుకు అదిరిపోతా ఉంది. మ్యాజిక్ మూమెంట్స్ తీసుకున్నా, మూత అయితే ఓపెన్ చేసా, మనకు కావాల్సినంత పోసుకున్నాం చాలు. పక్కన పెట్టుకున్నాం. ఒక్క కలిపేసుకున్నాము. కలర్ మట్టుకు అదిరిపోతా ఉంది. దీంట్లోకి మన స్ప్రైట్ అయితే కలిపేద్దామా. మీరు ఐస్ క్యూబ్తో ట్రై చేయండి. పిచ్ ఎగిరిపోద్ది అంతే, టేస్ట్ మటుకు అలా ఉంటుంది. స్పూన్ కూడా పక్కన పెట్టేద్దాం. చూసారా, కలర్ మటుకు అదిరిపోయింది. చూసారా, కలర్ చాలా అంటే చాలా బాగుంది. కలర్ అయితే ఇంకా తాగితే పిచ్చే. చూసారా, మీరు వడగట్టుకుని తాగండి, ఎందుకంటే ఈ దాని విత్తనాలు పైకి అయితే వచ్చేస్తాయి.
నేను వడగొట్టుకోకుండా వేస్ట్ ఉంటుంది తాగేస్తున్నా, వేస్ట్ కాకుండా. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కావాల్సిన అలాగే మీరు ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసి మావా. మావా సరిగ్గా ఉంది. ఆల్మోల టేస్ట్కి, దానిమ్మకాయ టేస్ట్కి, వోడ్కాకి వేరే లెవెల్లో ఉంది. మీరు కంపల్సరీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ ఖచ్చితంగా మీ అందరికి నచ్చండి. టేస్ట్ చేసి టేస్ట్ కామెంట్స్ కామెంట్. మీరు ముందు సబ్స్క్రైబ్ చేసి ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మామా.